1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, వైఫ్లో ఎలాంటి క్వాలిటీస్ అంటే లక్షణాలు ఉంటే హస్బెండ్ అసలు నాకు ఈ సంసారం, ఈ జీవితం నాకు వద్దు బాబోయ్, నేను సన్యాసం తీసుకుంటాను, మనం చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, మనకు ఫన్నీగా అనిపిస్తాయి అవన్నీ కూడా, కానీ దాని బ్యాక్గ్రౌండ్లో ఎంత బాధ అనేది మీకైతే బాగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా మందికి మీకు సెషన్స్ తీసుకుంటారు కాబట్టి, మీ దగ్గరకు వస్తూ ఉంటారు కాబట్టి, అసలు నేను సంసారం చెయ్యలేను, నాకు సన్యాసమే బెస్ట్ సంసారం కంటే అని భర్త ఎప్పుడు అనుకుంటాడు. అంటే వైఫ్లో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే, అంటే ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా మేడం ఏంటంటే తెలుసుకోవాలన్నమాట. అంటే నాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయా, అమ్మో నేను వీటిని రెక్టిఫై చేసుకోవాలన్నమాట, ఇలా నేను ఉండకూడదు, ఇది తప్పు అని మనం వ్యూవర్స్కి చెప్పడానికే ఈ వీడియో యొక్క సందేశం. అది తెలుసుకోవాలి. ఎస్. ఇప్పుడు మనకి పాత సినిమాలు రిపీటెడ్గా వేస్తూ ఉంటారు చూడండి, అవి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ చాలా మంది ఇష్టపడరు. అందులో ఏంటంటే జీవిత సత్యాలు, ఒరిజినాలిటీ ఉంటుంది, ఒరిజినల్స్ అన్నమాట. క్యారెక్టర్స్ కూడా ఒరిజినల్గా చేస్తూ ఉంటారు, నిజంగా వాళ్ళు భార్యాభర్తలా అన్నట్టుగా ఆ మాటలు కానీ అవన్నీ కూడా ఉంటాయి. ఒకటి అది రేలంగి సూర్యకాంతం మూవీ ఒకటి, పేరు నాకు తెలీదు. అందులో అతను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతాడు. అవును కదా, ఈమె పిల్లలు పుడుతూ ఉంటారు, మళ్ళీ ఆయన తిరిగి వస్తాడు. ఏదో ఒక పాట ఉంది అక్కడ, అందులో మనకు చూపిస్తాడు ఏంటంటే పరమ గయ్యాళి అని చూపిస్తారు కదా ఆవిడని. సో అందులో కూడా అలాగే ఆవిడ గయ్యాళి అనమాట, అందుకని ఆయన సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోయాడని. అంటే ఏంటంటే ఎక్కువగా విపరీతంగా నోరు చేసుకుని అరవడము, తన మాటే చెల్లాలి అని అనడము, ప్రతిదానికి గొడవ పడడము, అదే ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా గొడవ పడుతుంటారు కొంతమంది. ఈ భర్త ఎంత చెప్పినా విన్న క్యారెక్టర్స్ ఉంటారు కొంతమంది. కొంతమంది భర్త ఏదైనా చెప్తే అమ్మో ఏమన్నా అంటాడేమో అని సైలెంట్గా ఉండేవాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది లెక్క చేయరు, తనదే చెల్లాలి, తన మాటే చెల్లాలి, అంతా తనకే తెలుసు అన్నట్టుగా కూడా చాలామంది ఉంటారు. ముఖ్యంగా నోరు, లౌడ్ వాయిస్ తోటి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా పిల్లల్ని కూడా సరిగ్గా చూడకుండా పిల్లల్ని అరవడము, పిల్లలతో పని చేయించడము, ఇంట్లో కూడా సరిగ్గా ఏమీ చేయకపోవడము, ఎక్కువగా నిద్రపోవడము, సరిగ్గా వంట చేయకపోవడము, చేసినా ఏదో పిచ్చి పిచ్చిగా చేసి అక్కడ పడేయడము, భర్తతో సామరస్యంగా కానీ అన్యోన్యంగా కానీ సరదాగా కానీ ఉండకపోవడము, ఇవన్నీ కూడా బాధే. ఎవరు ఇద్దరిలో అలా ఉన్న బాధే, కానీ మీరు ప్రత్యేకంగా ఇలా అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు అలా ఉండటం అనేది స్త్రీలు ఆలోచించుకోవాలి. స్త్రీ అంటే ఒక అందమైన స్వరూపం, దేవుడు ఇచ్చిన రూపం. స్త్రీ అందం అంటే స్త్రీ అంటారు కదా, ఆమె ఎలా ఉన్నా కూడా ఆవిడ శరీర సౌష్ఠవం కానీ ఆవిడ యొక్క మనస్తత్వం కానీ సౌందర్యానికి ప్రతీకగా చెప్తారు. ముఖం అందం అనేది దేవుడిచ్చింది. ఆ ముఖాన్ని కూడా మనము ప్రఫుల్లంగా అంటే ప్రశాంతంగా కానీ ఒక సంతోషమైనటువంటి ఒక చిరునవ్వుతో కానీ ఫేస్ ఎప్పుడు ఉన్నట్టయితే అందం లేకపోయినా కూడా అందంగా కనిపిస్తారు. చూడండి, ఒక శాంతమైనటువంటి చూపులు, ఒక చిరునవ్వు, ఆవిడకి అవే అందంగా ఉంటాయి చూడండి అని అంటారు. అంటే ఏంటంటే ఆవిడ చూసిన చూపు, కళ్ళు కానీ నవ్విన తీరు కానీ అందంగా ఉంటుంది అని చెప్తాం. అంటే ఆవిడకి అది అందం, ఆవిడకి అది అందం, దేవుడు అలా పెట్టాడు ఆవిడకి అందం. ఒక్కొక్కళ్ళకి పెద్ద పెద్ద జడ పెడతాడు, అబ్బో ఆ జడ ఆవిడకి అందాన్ని తెచ్చింది అంటే ఆవిడ ఎలా ఉన్నా సరే జడ అనేది అందం. అంటే ఏంటంటే అందానికి ప్రతిరూపం స్త్రీ స్వరూపం. అటువంటప్పుడు శాంతానికి కూడా స్త్రీ ప్రతిరూపం అంటారు, శక్తికి కూడా స్త్రీ ప్రతిరూపం అంటారు. అంటే ఏ రూపాన్ని తీసుకున్న స్త్రీకి పోల్చినప్పుడు ఒక స్త్రీ తను ఎలా ఉండాలి అని అనుకోవాలి, నేను ఎలా ఉండాలి అని అనుకోవాలి. అంటే ఇంత 10 ఏళ్ల పాపని అడిగినా కూడా కొన్ని చెప్పగలుగుతుంది. మరి పెద్దవాళ్ళకి ఎన్ని తెలియాలి? తెలిసినప్పుడు తను ఎలా ఉండాలని అనుకోవాలి. అలా అనుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే అమ్మాయిలు మందు, సిగరెట్టు, అందరూ కూడా నాన్ వెజ్లు తినడము అనే అలవాట్లు వచ్చేసినాయి. అది అందమా? అది ఆరోగ్యమా? అది అవసరమా? అది అలవాటా? ఎప్పటి నుంచి అలవాటు నీకు? ఈ దమ్ము ఇవన్నీ తీసుకోవడము, తాగడము, ఇవన్నీ ఎప్పటి నుంచి అలవాటు నీకు? మధ్యలో అలవాటు చేసుకున్నవే. అంటే నీకు స్త్రీ గురించి తెలిసి ఉండి ఒక స్త్రీగా నువ్వు ఇవి చేయడం అనేది కరెక్టా? అంటే అబ్బాయిలు చేయడం కరెక్టా? ఏ శాస్త్రంలో రాశారు? దేవుడు రాశాడా అబ్బాయిలు తాగడం?
అని అంటే రాయలేదు, వాళ్ళు కూడా తాగకూడదు. కానీ ఎక్కువగా మగవాళ్ళు చేసే పనులు కాబట్టి మనం ఇలా అనుకోవాల్సి వస్తుంది. వాళ్ళని ఎవరు తాగమన్నారు? ఎవరు తాగమనలేదు. కానీ అనాదిగా ఒక ఇది నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే ఎక్కువ నష్టం కలిగించేది స్త్రీలకి. మంచి పద్ధతిలో స్త్రీలు ఉంటే చూడండి, ఒక స్త్రీ ఎడ్యుకేటెడ్ అయితే, అంటే చదవటం రాయటం అని కాదు, ఒక జ్ఞానం, ఒక స్త్రీకి జ్ఞానం అనేది ఉంటే 3 తరాలు జ్ఞానవంతులు అవుతారు. ఒక స్త్రీ మంచి పద్ధతిలో ఉండి జ్ఞానవంతురాలైతే భర్తని సరిచేయచ్చు, పిల్లల్ని సరిచేసుకోవచ్చు, నెక్స్ట్ తరాన్ని మనవాళ్ళని కూడా సరిచేయచ్చు కదా. మరి అలాంటప్పుడు ఒక మార్చగలిగిన శక్తి ఉన్నది ఒక స్త్రీ అయినప్పుడు తను కూడా మగవాడు తాగుతున్నాడుగా నేనెందుకు తాగకూడదు అని అనుకుంటే ఆ మగవాడిని కానీ ఈ స్త్రీని కానీ మార్చేది ఎవరు, బాగుపరిచేది ఎవరు? అప్పుడు మనందరం చెప్పుకుంటున్నట్టు ఈ సమాజం బాగుపడేది ఎలా అని మనం క్వశ్చన్ వేసుకోవాలి. కాబట్టి దేన్నైనా సరే మార్చగలిగింది అంటే ఒక స్త్రీయే. అటువంటి స్త్రీ ఈ రకంగా ఉంటే మరి మగవాడికి సన్యాసం తీసుకోవాలని అనిపిస్తుంది. తర్వాత మగవాడు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అలవాట్లున్నా భార్య కరెక్ట్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలని కోరుకుంటాడు. అంటే అది వేరే టాపిక్, మనం మాట్లాడద్దు. అట్లాంటప్పుడు ఒక మంచి భర్త ఉన్నాడండి, పద్ధతిగా ఉంటాడు, పొద్దుటే లేస్తాడు, స్నానం చేస్తాడు, పూజ చేసుకుంటాడు, పిల్లలకి చదివిస్తాడు, పిల్లలకు కూడా పూజా పునస్కారాలు అలవాటు చేస్తాడు, మరి స్కూల్కి ఆఫీసులకి వెళ్ళాలి, టైంకి ఫుడ్ కావాలి అని అన్నప్పుడు ఆ భార్య టైంకి లేచి వండలేదు, పెట్టలేదు అని అనుకోండి, పిల్లలకి స్నానం పోయలేదు, రెడీ చేయలేదు, ఆ భర్త అనేవాడు ఎంతకాలం చేస్తాడు? చెప్తాడు వినదు. ఆ సంసారం వదులుకోలేక అతను ఏమవుతాడు? సరెండర్ అయిపోతాడు. సరెండర్ అయిపోయి ఆమె చేయపోతే ప్రేమతోనో విలువతోనో బంధంతోనో వదిలేశాడు అనుకుందాం, ఫోన్లే ఆవిడని వదిలేద్దాం, నేను చేద్దామని చెప్పి చేస్తాను. అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. మరి అలా చేయటం అంటే ఏమవుతుందంటే ఇది చేయటం ఇతనికి అలవాటు అయిపోతుంది, చేయించుకోవడం ఆవిడకి అలవాటు అయిపోతుంది. అంటే ఇలా సరెండర్ అయిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారుగా, ఓల్డ్ మంది. మరి అలాంటి వాళ్ళకి సన్యాసం తీసుకోవాలని అనిపించేది. కానీ పాపం ఎంత సంసారాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి సన్యాసం ఎలా తీసుకోగలరు? పాపం తీసుకోవాలని అనిపిస్తూ అలా బ్రతుకుతూ ఉంటారనమాట కొంతమంది. అప్పుడు ఒక రోజు కాకపోతే ఒక రోజైనా ఆవిడ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఇద్దరికి పుట్టిన పిల్లలు, ఇద్దరిది సంసారం, వాళ్ళు అందరూ కూడా నా నుంచి కోరుకుంటున్నారు, నేను ఇంట్లోనే ఉంటున్నాను, పోనీ జాబ్ చేసినా సరే, మరి తల్లి నుంచి ఎన్నో కోరుకుంటారు, భార్య నుంచి ఎన్నో కోరుకుంటారు. నీ వంతు నువ్వేం చేయాలో అవి చేయాలి కదా. నువ్వు చేస్తున్నానా లేదా నువ్వు ఆలోచించుకోవాలి. అలా చేస్తే ఇల్లు ప్రశాంతంగా కొంచెం హ్యాపీగా ఉంటారు కదా. అది అర్థం చేసుకోరు చాలామంది. ఆఫీస్ నుంచి వస్తారు, హ్యాండ్ బ్యాగ్ గిరాటేస్తారు. ఇలాంటి భర్తలు ఏం చేస్తారు? గబగబా కాఫీ తీసుకొచ్చి ఇవ్వడం, వాటర్ ఇవ్వడం, తలనొప్పిగా ఉందని చెప్పి తల ఒత్తడము, నువ్వు పడుకో నేను వంట చేస్తా అనడము. ఇప్పుడు చూడండి, నేను తప్పు అనట్లేదు. ఇప్పుడు నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను, పెళ్ళైన రోజే అసలు ఒకళ్ళు అంటే ఏంటో ఒకళ్ళు అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు ముందు 1 సంవత్సరం లవ్ చేసుకుని ఉండొచ్చుగాక, పెళ్లి చూపుల్లో మీ వాళ్ళు అన్నీ మంచి అమ్మాయి మంచి అబ్బాయి నిర్ణయించి ఉండవచ్చు కానీ ఇంకా డీప్గా, ఇంకా పర్సనల్గా కొన్ని విషయాలు అనేవి భార్యాభర్తలకి మాత్రమే అవసరమైనవి, చెందినవి ఉంటాయి. వాటి గురించి మీరిద్దరూ మాట్లాడుకోవాలి. ఏంటి మన ఇద్దరం ఏంటి అనేది మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఇతను తెలుసుకోవాలి, ఇతని గురించి ఆ అమ్మాయి తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు నాడి తెలిసిపోతుంది, ఈ అమ్మాయి మెంటాలిటీ ఎటువంటిది అర్థమవుతుంది, ఆ అమ్మాయికి ఏమి ఇష్టము, ఆ అమ్మాయికి ఏం అవసరము, ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది, దాన్ని బట్టి నేను ఎలా ఉండాలి. అట్లనే ఆ అమ్మాయి కూడా అబ్బాయి గురించి తెలుసు. అంటే నీ కోసం నేనేం మార్చుకోవాలి, నీ కోసం నేను ఎలా ఉండాలి అనేది అవగాహన అనేది ఏర్పరచుకోవాలి. ముందు ఒకవేళ ఇటువంటి లక్షణాలు మొదటి రోజునే ఆ అమ్మాయి దగ్గర బయటపడ్డాయి అనుకోండి, ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత సన్యాసం ఎందుకయ్యా తీసుకోవడం, ఈ రోజున నువ్వు నిర్ణయించుకో ఏమని. ఈ అమ్మాయిలో సోమర్తనం ఉందనుకోండి, ఇలా చేసే అమ్మాయిలకి అది 50 ఏళ్ళు అవనివ్వండి, 25 ఏళ్ళు అవనివ్వండి, సోమర్తనం అనేది ఉంటేనే అలా తయారవుతారు. ఇప్పుడు నువ్వు ఫస్ట్లో ఆ అమ్మాయి ఇంటరాక్ట్ అయ్యి మంచిగా మాట్లాడి మాటల ద్వారా ఆ అమ్మాయి హ్యాబిట్స్, హాబీస్ తెలుసుకున్నట్టయితే ఆ అమ్మాయిలో యాక్టివ్నెస్ ఉందా అనేది బాడీ చెప్పేస్తుంది, బాడీ లాంగ్వేజ్. అయినా కూడా మాటల ద్వారా కొన్ని తెలుస్తాయి, సోమరిపోతా, పని చేసేదా కాదా అనేది తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు నువ్వేం చేయాలి? డే 1లో అక్కడ నువ్వు కట్ చేయాలి. కట్ చేయడం అంటే ఏంటి? అక్కడ నువ్వు ఆగి ఆ పాయింట్ దగ్గర నువ్వు ఏం చేయాలి, ఎటువంటి నిర్ణయం నువ్వు తీసుకోవాలి, ఆమెను ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నువ్వు తెలుసుకోవాలి. తెలియకపోతే ఎక్కడైనా ట్రైన్ అవ్వచ్చు, పెద్దవాళ్ళు చెప్తారు, పని చెప్పలేదు అనుకోండి, దానికి సంబంధించిన కౌన్సిలింగ్స్, క్లాసెస్ ఉంటాయి, దాంట్లో తెలుసుకోవచ్చు. ఇవాళ రోజున ఏంటంటే అమ్మా నాన్న కూడా చెప్పడానికి సాహసించట్లేదు.
ఎందుకంటే పెళ్లి చూపుల్లో కానీ పెళ్లికి ముందు లవ్లో ఉన్నా కూడా వీళ్ళు ఎవరు మాట వినటం లేదు, చాలామంది వినటం లేదు. వింటున్నారు వినేవాళ్ళు, వినని వాళ్ళ సంగతి నేను చెప్తున్నా. విననప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా నీకేం తెలుసు, అసలు నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ, నువ్వు చెడగొట్టడానికే చూస్తున్నావు కానీ మా ఇద్దరిని కలపడానికి చూడట్లేదు, నువ్వు అసలు తల్లివేనా, నువ్వు అసలు నాన్నవేనా, ఇలా మాట్లాడుతుంటే వాళ్ళ మనసు దెబ్బతింటుంది. దెబ్బతిని వాళ్ళు ఏం చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఎందుకనంటే ఇష్టపడ్డాడు కదా, ఇష్టపడిన తర్వాత మనం ఏమీ చేయలేం, ఏం చేసినా మార్చలేం, ఆ ఇష్టాన్ని తీసేయలేం. అందుకని సైలెంట్గా ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ద్వారా ఒక విషయం వాళ్ళకి తెలిసిందని నేను అనుకుంటున్నాను, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. ముందుగానే అమ్మాయి గురించి అబ్బాయి గురించి ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవడం అనేది చాలా అవసరం. మాట్లాడుకుంటే మాటల ద్వారా తెలుస్తుంది. డే వన్ ఫస్ట్ నైట్లకి తొందరపడిపోయి ఇంకా ఇంట్లో జరిగే ఉంటాయి కదా కార్యక్రమాలు పెళ్ళైన తర్వాత, అవన్నీ వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చి వీటికి తొందరపడి వచ్చిన బంధువుల కోసం డే వన్లోనే ఈ అమ్మాయిని తిట్టడం మొదలు పెడితే కూడా గొడవలే వస్తాయి. అలా కాకుండా అసలు ముందు మీరిద్దరి గురించి మాట్లాడుకోండి. తర్వాత 4 రోజులు ఆగైనా ఫస్ట్ నైట్, లైఫ్ అంతా ఫస్ట్ నైట్లే ఉంటాయి. మరి అలాంటప్పుడు ఆ ఫస్ట్ నైట్ కోసం తొందరపడాల్సిన అవసరం ఏంటి కదా. ఒకవేళ మీరు బిఫోర్ లవ్లో ఉంటే కూడా చాలామంది దానికి కూడా కమిట్ అవుతున్నారు. కాబట్టి సెక్స్కి అనేది మీరు కమిట్ అవ్వకుండా, ఫస్ట్ నైట్కి అనేది కమిట్ అవ్వకుండా ముందు ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోండి. తెలుసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళని ఎలా డీల్ చేయాలి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళని వాళ్ళని ఎలా మలుపు తిప్పితే వాళ్ళు మన మాట వింటారు అనే టెక్నిక్స్ మాట్లాడితే అర్థమవుతాయి. అర్థమైనప్పుడు తనకి ఇష్టం లేకుండా, ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు, లేకపోతే నలుగురు కూడా ఇష్టపడని పని అమ్మాయి చేస్తున్నప్పుడు, లేకపోతే నలుగురు మెచ్చని పని ఏదైనా చేస్తున్నప్పుడు, నలుగురు లాగా కాకుండా స్పెషల్గా బిహేవ్ చేస్తున్నప్పుడు ఇతను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అడ్డుకుంటే వింటుందా అని అంటే ఖచ్చితంగా వింటుంది. ఎందుకంటే అప్పుడేగా పెళ్ళయింది. ఆ అట్రాక్షన్లో ఉంటారు. భర్త మీద ఎంతో చెప్పలేనంత ప్రేమ, గౌరవం, ఇష్టం ఉంటాయి. అప్పుడే నువ్వు దాన్ని అవైల్ చేసుకోవాలి, అప్పుడే నువ్వు దాన్ని సాధించుకోవాలి. ఆ రోజు చెప్తే ఖచ్చితంగా వింటుంది ఆ అమ్మాయి. ఎందుకు? ప్రేమ కలుగుతుంది, భయము కలుగుతుంది, ఇష్టం ఆల్రెడీ ఉంది. కాబట్టి ప్రేమ, భయం రెండూ కలుగుతాయి. కలిగినప్పుడు నువ్వేం చెప్పినా వింటుంది. అమ్మ ఆయన ఊరుకోడు, ఆ విషయంలో తను ఒప్పుకోడు అనే ఒక అభిప్రాయాన్ని నువ్వు కలిగించాలి. అంతేగాని పెళ్ళైన 2వ రోజు నుంచి పడుకున్న కాఫీ ఎవరిస్తారు, మా ఇంట్లో పనమ్మాయి ఇచ్చేది, మా ఇంట్లో ఇంకొకళ్ళు ఎవరో ఇచ్చేవారంటే ఇక్కడ ఎవరిస్తారు? ఇప్పుడు ఒక 50-60 ఏళ్ళు వచ్చిన అత్తగారు కోడలు వస్తే, అంటే మర్నాడే అని కాదు, కొద్ది రోజులు అయిన తర్వాత అయినా సరే, పాపం అమ్మాయి నాకేమైనా కాఫీ ఇస్తే బాగుండు, ఇన్ని రోజులు లేవలేకపోతున్నాను, ఇప్పుడు కూడా లేవాల్సి వస్తుంది అనే ఫీలింగ్లో నుంచి ఆవిడని బయట పడగలిగితే ఈ కోడలు అనే అమ్మాయి చాలా సంతోషం. అంతేగాని తను పడుకుని నాకు ఎవరిస్తారు కాఫీ అని అంటే ఎవరిస్తారు చెప్పండి. మన సాంప్రదాయం ప్రకారం అత్తమామల్ని కానీ భర్తని కానీ అత్తగారి తరపున వాళ్ళు కానీ గౌరవించే సాంప్రదాయం మనది. అలాంటప్పుడు నువ్వు పెళ్ళైన మర్నాడే నీకెవరిస్తారు? నువ్వు ముందు ఇవ్వటానికి ట్రై చేయి. నీకు బాగోనప్పుడో నీ చేతకానప్పుడో ఒకవేళ ఎవరికా ముందైనా వాళ్ళు నీకు ఇస్తారు. ఇలాంటివి జరిగినప్పుడు ఆ సన్యాసం పుచ్చుకోవాలి, విడాకులు పుచ్చుకోవాలి అనేది అవసరం రాదు. నాకైతే ఒకటి అర్థమైంది మేడం, అంటే కొంతమంది అయితే సరెండర్ అయిపోతారు, అంటే పని చేయడానికి అలవాటు పడిపోతారు, ఆవిడ చేయించుకుంటుంది. కొంతమంది మాత్రం ఖచ్చితంగా వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి. కొంతకాలం గడిచిన తర్వాత ఏం చేయలేరు, సరెండర్ అన్న అవ్వాలి, వెళ్ళిపోవాలి, విడాకులు అన్న తీసుకోవాలి. అప్పుడు అది కాదు కదా, అది మనం సక్సెస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట. జీవితాన్ని మనం శాసించుకోవాలి, మనం గుప్పెట్లో పెట్టుకోవాలి. మనం ఏం చెప్తే అది జరిగేటట్టుగా మన జీవితాన్ని శాసించుకోగలగాలి. మనది ఆ జీవితం. ఇష్టం వచ్చినట్టు చింపేసుకుని ఎవరిని బాధ్యులను చేస్తారు? మీ చేతగానితనమే దానికి బాధ్యత. అందుకని అలా చేసుకోవద్దు. జీవితాన్ని 100 ఏళ్ల జీవితాన్ని తెలివితేటలతో పండించుకోవాలి. థ్యాంక్ యూ.